ఎన్నికల్లో రాజుల నియోజకవర్గంలో ఎమ్మెల్యే గెలుపు కోసం కృషి చేసిన తనపై అదే నియోజకవర్గ ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ కుట్రపూరితంగా తనపై దాడులు చేస్తున్నారని బాధితుడు వై వెంకటపతిరాజు ఆరోపణలు చేశారు. తనపై కేసులు పెట్టి తనను తన తోటి వారిని హింసిస్తున్నారని, దీనికి పోలీసు వ్యవస్థ పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. తనపై భౌతిక దాడులకు సైతం పాల్పడేందుకు ఎమ్మెల్యే వెనుక ఉండి నడిపిస్తున్నారని పేర్కొన్నారు. కోనసీమ జిల్లా రాజుల నియోజకవర్గం ఎమ్మెల్యే దేవప్రసాద్ మరియు రిటైర్డ్ ఐఏఎస్ అధికారితో కలిసి తప్పుడు కేసులు పెడుతున్నారని, ఎమ్మెల్యే అవినీతి ఆగడాలపై పూర్తి ఆధారాలతో రాజుల నియోజకవర్గం బాధితుడు యనమల వెంకటపతిరాజు ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. సోమవారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో జరిగింది. ఈ సమావేశంలో వెంకటపతిరాజు మాట్లాడుతూ, నియోజకవర్గంలో నిస్వార్థంగా సేవ చేస్తున్న తనకు పేరు వస్తుందన్న అసూయంతో ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ కుట్రలు చేస్తున్నారన్నారు. ఈ క్రమంలో తనపై 4 కేసులు బనాయించారని, అందులో ఒకటి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా ఉందన్నారు. ఎన్నికల్లో పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి తాము ఎమ్మెల్యే గెలుపు కోసం కృషి చేశామని, గెలిచిన ఎమ్మెల్యే తమను వేధింపులకు గురి చేయడం బాధ కలిగించిందన్నారు. ఎమ్మెల్యే అవినీతి చిట్టా ఎప్పటికప్పుడు బట్టబయలు చేస్తున్నారన్నారు. ఎమ్మెల్యే పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేయాలని కోరారు. తమపై జరిగే దాడులకు పూర్తి బాధ్యత ఎమ్మెల్యేదే అన్నారు. అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన పాత్రికేయ మిత్రులకి, ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రింట్ మీడియా మిత్రులకి అందరికీ నా నమస్కారాలు. నా పేరు యనమల వెంకటపతిరాజ. నాది రాజోల్ నియోజకవర్గం, మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా. నేను అంటే నివాసం అయితే నేను ఎక్కువగా యూకేలో ఉంటాను. ఒక 2-3 నెలలు ఇక్కడికి వచ్చి ప్రజా సమస్యలు అవన్నీ హ్యాండిల్ చేస్తూ ఉంటాను. ప్రజా సమస్యలన్నీ హ్యాండిల్ చేస్తూ ఉంటాను. ఈ విధంగా 2019 అంటే నేను 2014 నుంచి సామాన్య కార్యకర్తగానే ఉన్నాను జనసేన పార్టీలో. 2019 ఎలక్షన్ అప్పుడు రాపాక గారు ఎవరైతే ఎక్స్ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో రాపాక వరప్రసాద్ గారు, ఆయన జనసేనలో నెగ్గి అతను వేరే పార్టీకి వెళ్ళిపోవడం జరిగిన తర్వాత అప్పుడు అతను కొంత పార్టీ కార్యకర్తల మీద, పార్టీ మీద కొంత ఇబ్బందికరమైన వాతావరణం సృష్టించినప్పుడు నేను కార్యకర్తలకి అండగా వెళ్ళడం తోటి అప్పుడు కొంత మాకు ఏమైతుందంటే ప్రొటెక్షన్ కోసం వెళ్ళాను. కార్యకర్తల ప్రొటెక్షన్ కోసం వెళ్ళినప్పుడు దానికి అనుగుణంగా వచ్చిన కేసులే మీకు అందరికీ తెలిసే ఉంటుంది. రాపాక వరప్రసాద్ గారి ఎలక్షన్ దొంగ ఓట్ల కేసు అయితే దాంట్లో నేనే పిటిషనర్ని. 2 ఎన్జిటి ఓఎన్జిసి మీద 25 కోట్ల రూపాయలు ఫైన్ వేసింది, దాంట్లో కూడా నేనే పిటిషనర్ని. రాపాక గారు రోడ్డు ఒకటి ఇంట్లో వేసుకున్న దానికి అదొక కేసు జరుగుతుంది, దానికి నేనే పిటిషనర్ని. అట్లాగా పర్యావరణం నాశనం జరుగుతుందని చెప్పి అక్కడ కూడా ఎన్జిటిలో నేనే పిటిషనర్ని. ఆ విధంగా మేము కార్యకర్తలను అడ్డుకుంటూ ప్రాంతాన్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ ప్రజలకి మేము సహాయకారిగా ఉంటూ ఇచ్చి నేనేం చేశాను, డీజీపీ గారికి, ఎస్పీకి నేను అక్కడ ఉండగానే రిప్రజెంటేషన్స్ పంపించడం జరిగింది. ఎస్పీ గారు కంప్లీట్గా ఇగ్నోర్డ్. ప్రజెంట్ ఎస్పీ కోనసీమ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ గారు ఎవరైతే కంప్లీట్గా ఇగ్నోర్ చేస్తున్నారు. ఏ కంప్లైంట్ కూడా కిందకి తూతు మంత్రంగా ఫార్వర్డ్ చేసేస్తున్నారు. సివియారిటీని వారు 80% కన్సిడర్ చేయట్లా. డీజీపీ గారికి నేను కంప్లైంట్ పెట్టాను. మీన్ వైల్ ఏమైందంటే ఎమ్మెల్యే గారి యొక్క అవినీతి యొక్క చిట్టాలని నేను ఎప్పటికప్పుడు వారు ఏం చేస్తున్నారు, సంక్రాంతికి డబ్బులు ఎంత వసూలు చేస్తున్నారు ఏంటి అనేది నేను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి పంపించడం జరిగింది. ప్రతిదీ కాపీ టు సీఎం గారు పెడుతున్నాను. గవర్నర్ గారికి కూడా నేను ఒక లెటరు క్లియర్గా అతను ఏం చేస్తున్నారు ఏంటి అనేది రాయడం జరిగింది. నేనేమి తూతు మంత్రంగా చెప్పట్లేదు. ఎవ్రీథింగ్ అథెంటికేటెడ్ ఆధారాలు పెట్టుకుని నేను మాట్లాడుతున్నాను. నేను ఏదో వేగ్గా అందరిలాగాని ఏదో చేసేసి పెట్టి చేయలేదు. నేను ఇవన్నీ చేస్తున్నా కూడా పోలీసు కంప్లీట్గా ఒక సైడే యాక్ట్ చేస్తూ ఎమ్మెల్యే గారు కొన్ని సన్నల్లోని ప్రతిదీ చేస్తున్నారు. అప్పుడు నేనేం చేశాను, ఈ సుపారీలన్నీ నేను సోషల్ మీడియాలో వెళ్ళిపోయినాయి, పోలీసు వారు వాట్సాప్లోకి వెళ్ళిపోయినాయి, సోషల్ మీడియా అంతా తెలిసింది. అప్పుడు నవంబర్లో ఎవరైతే ఈ బయట పెట్టారో అతను పిలిచి కొత్తపేట డిఎస్పీ గారు ఒక స్టేట్మెంట్ తీసుకోవడం జరిగింది నవంబర్లో.
మళ్ళీ జనవరిలో ఆఫ్టర్ ప్రెషర్ మళ్ళీ రాజోల్ పోలీస్ స్టేషన్లో పెద్దలను పిలిచి మాట్లాడడం జరిగింది. నేను ఆఫ్టర్ ప్రెషర్ జరిగితే ఏమి జరగట్లేదని చెప్పి నేను గత నెల క్రితం ఒక ఆర్టీఐ వేయడం జరిగింది. నేను ఇచ్చిన రిప్రజెంటేషన్స్ మీద మీరేం చర్యలు తీసుకున్నారు, మీరేం చర్యలు తీసుకున్నారని ఇస్తే వీరు నా మీద ఏదో రకంగా కేసు ఇచ్చి నేనేం చేశాను, డీజీపీ గారికి, ఎస్పీకి నేను అక్కడ ఉండగానే రిప్రజెంటేషన్స్ పంపించడం జరిగింది. ఎస్పీ గారు కంప్లీట్గా ఇగ్నోర్డ్. ప్రజెంట్ ఎస్పీ కోనసీమ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ గారు ఎవరైతే కంప్లీట్గా ఇగ్నోర్ చేస్తున్నారు. ఏ కంప్లైంట్ కూడా ఇది కిందకి తూతు మంత్రంగా ఫార్వర్డ్ చేసేస్తున్నారు. సివియారిటీని వారు 80% కన్సిడర్ చేయట్లా. డీజీపీ గారికి నేను కంప్లైంట్ పెట్టాను. మీన్ వైల్ ఏమైందంటే ఎమ్మెల్యే గారి యొక్క అవినీతి యొక్క చిట్టాలని నేను ఎప్పటికప్పుడు వారు ఏం చేస్తున్నారు, సంక్రాంతికి డబ్బులు ఎంత వసూలు చేస్తున్నారు ఏంటి అనేది నేను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి పంపించడం జరిగింది. ప్రతిదీ కాపీ టు సీఎం గారు పెడుతున్నాను. గవర్నర్ గారికి కూడా నేను ఒక లెటరు క్లియర్గా అతను ఏం చేస్తున్నారు ఏంటి అనేది రాయడం జరిగింది. నేనేమి తూతు మంత్రంగా చెప్పట్లేదు. ఎవ్రీథింగ్ అథెంటికేటెడ్ ఆధారాలు పెట్టుకుని నేను మాట్లాడుతున్నాను. నేను ఏదో వేగ్గా అందరిలాగాని ఏదో చేసేసి పెట్టి చేయలేదు. నేను ఇవన్నీ చేస్తున్నా కూడా పోలీసు కంప్లీట్గా ఒక సైడ్ యాక్ట్ చేస్తూ ఎమ్మెల్యే గారు కొన్ని సన్నల్లోనే ప్రతీదీ చేస్తున్నారు. అప్పుడు నేనేం చేశాను, ఈ సుపారీలన్నీ నేను సోషల్ మీడియాలో వెళ్ళిపోయినాయి, పోలీసు వారు వాట్సాప్లోకి వెళ్ళిపోయినాయి, సోషల్ మీడియా అంతా తెలిసింది. అప్పుడు నవంబర్లో ఎవరైతే ఈ బయట పెట్టారో అతను పిలిచి కొత్తపేట డిఎస్పీ గారు ఒక స్టేట్మెంట్ తీసుకోవడం జరిగింది నవంబర్లో. మళ్ళీ జనవరిలో ఆఫ్టర్ ప్రెషర్ మళ్ళీ రాజోల్ పోలీస్ స్టేషన్లో పెద్దలను పిలిచి మాట్లాడడం జరిగింది. నేను ఆఫ్టర్ ప్రెషర్ జరిగితే ఏమి జరగట్లేదని చెప్పి నేను గత నెల క్రితం ఒక ఆర్టీఐ వేయడం జరిగింది. నేను ఇచ్చిన రిప్రజెంటేషన్స్ మీద మీరేం చర్యలు తీసుకున్నారు, మీరేం చర్యలు తీసుకున్నారని ఇస్తే వీరు నా మీద ఏదో రకంగా కేసు అతను ఇప్పటికన్నా పద్ధతి మార్చుకుని పార్టీకి అనుకూలంగా పార్టీ స్టాండ్ ప్రకారం చేసుకోగలిగితే సరే. పోలీసు వారి తీరైతే ఖచ్చితంగా సరి చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఇది ఎస్పీ గారు దృష్టిలో పెట్టుకుని ఖచ్చితంగా వారు ఏ విధమైన చర్యలు తీసుకుంటారో తీసుకుని మై సేఫ్టీ అండ్ సెక్యూరిటీ వారు సరి చూసుకోవాలి. లేదంటే కనుక నా మీద ఏమాత్రం దాడి జరిగినా ఎస్పీది దేవ వరప్రసాద్ గారిదే బాధ్యత అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు రెడీగా ఉన్నారు నా మీద అటాక్ చేయాలని చెప్పి రకరకాల ప్రయత్నాలు, రకరకాల నాకు ఫీడింగ్స్ వస్తున్నాయి ఏదో రకంగా ఎక్కడో చోట. ఎందుకంటే వీళ్ళు దరిద్రులు ఏంటంటే ఏ పెళ్ళిళ్ళకి వెళ్ళి గట చూస్తున్నారు, ఏ పెళ్ళికి వస్తాడు, ఏ కార్యక్రమానికి వస్తాడు, అక్కడ ఇది చేద్దామనేది చూస్తున్నారు. ఎందుకంటే పెళ్ళిళ్ళకి పిలిచినప్పుడు పెద్ద తరగం వెళ్ళిపోతాం తెలియకుండా. ఇట్లాంటివి కొంచెం పోలీసు వారు దృష్టి పెట్టి అక్కడ రాజోలు పరిస్థితిని, పోలీసు పరిస్థితిని చక్కదిద్దాలి. లేదంటే కనుక ప్రీవియస్ గవర్నమెంట్లో ఏం జరిగిందో ఈ గవర్నమెంట్లో కూడా అదే జరుగుతుంది అనేది అనుకోవాల్సి వస్తుంది. ధన్యవాదాలు.